నమస్తే. ఫాస్ట్ అండ్ ఫాస్ట్ న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. దావోస్లో భారీగా పెట్టుబడులు ఆకర్షించిన తెలంగాణ 1,78,950 కోట్లు పెట్టుబడి పెట్టనున్న 20 సంస్థలు, 50,000 ఉద్యోగ అవకాశాలు. దావోస్ నేటితో 4వ రోజు పూర్తయిన లోకేష్ చంద్రబాబు నాయుడు పెట్టుబడుల వేట, పలు సంస్థలతో లోకేష్ చర్చలు. కృష్ణా నీటి పంపకాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్ ఫిబ్రవరి 13న విచారణ. హైదరాబాద్ జిల్లెలగూడ హత్య కేసులో కొత్త కోణం. మరో మహిళతో సంబంధం ఉండటంతోనే భార్యను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ వద్ద జరుగుతున్న మహాకుంభమేళాకు ఇప్పటికీ 11 రోజులు పూర్తయిన 11 రోజుల్లోనే పుణ్యస్థానాలు ఆశ్రయించినటువంటి పుణ్యస్నానాలు చేసినటువంటి భక్తుల సంఖ్య 10 కోట్ల పైనే ఉందని అంచనా. ఎందుకంటే పుణ్యస్నానాలు చేయటం అనేది ఒక ముక్తి, మోక్షం అని చెప్పేసి భావిస్తూ మరి ప్రపంచ దేశాల నుంచి కోట్లాది మంది వచ్చి 11 రోజులైనా కానీ 11 రోజులు మాత్రమే అయింది ఈ యొక్క మహాకుంభమేళా స్టార్ట్ అయ్యి ఈ రోజుతో. మరి ఇప్పటికీ 10 కోట్లు పైగానే ఈ యొక్క త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి మరి ఆ శివనామ స్మరణతో మరి ముక్తిని పొందారని చెప్పేసి మరి అంచనా వేస్తున్నారు. ఇంకా కోట్లాది మంది అక్కడికి వెళుతున్నారు. ఏ ట్రైను కూడా ఖాళీ అనేది లేదు. రిజర్వేషన్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. వార్తలు సమాప్తం. నమస్తే.